బ్యానర్ కన్ఫర్మేషన్ ఇచ్చినాం. రేపు ఫంక్షన్ అయితే ఇప్పుడు బ్యానర్ ఇచ్చినాం. టైం ఎంత అయింది? 3 or 4? 3:45 అయింది. సో లైట్ ఇస్తా అన్నారు. ఇంకా షీట్ మాస్క్ అవి తెచ్చుకోవాలి. ఫేస్ అంతా చాలా ట్యాన్ అయింది. ఫేషియల్ కూడా ఏం చేయించుకోలే అనమాట. మర్చిపోయాను, బయటకు వచ్చింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి. ఇట్లా నా మెహందీ చిన్నారి కూడా పెట్టించుకోండి. చిన్నారి ఫుల్ బ్లాక్. చిన్నారిది చాలా హీట్ బాడీ, అందుకనే ఫుల్ బ్లాక్ అయింది. అందరూ అంటారు కదా గోరింటాకు మంచి పండితే మంచి హస్బెండ్ వస్తుందని. సో ఆబ్వియస్గా మంచి పండింది. మా హేమ మంచోడు, అందుకనే మంచి పండింది. చిన్నారి బయట డాడీతో మాట్లాడుతున్నాను అనమాట మహి. సో మేము బయటికి వెళ్తున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈ వీడియోకి ఇంట్రో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడే చెప్పేస్తున్నాను అనమాట. సో బయట షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చి ఇంకా ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసాం. రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసిన, లైక్ మేము ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం, ఏమి ఇస్తున్నాం ఏంటి అనేది. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. నేను హార్ట్ఫుల్గా చాలా మాట్లాడినా అండ్ చాలా వరకు రా కంటెంట్ అంటే రా వీడియోస్, రా క్లిప్స్ పెట్టినా అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫంక్షన్ అయితే చాలా 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 బాగా జరిగింది. ఇట్ లిటరలీ నాది మా చెల్లెది డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళకి అన్ని మంచి జరగాలి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఫుల్ ఫంక్షన్ బిజీలో మేము ప్యాకింగ్ అన్ని చదువుకుంటే చిన్న లడ్డు చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి చేసింది అనమాట. ఒక 2-3 బాక్స్లో పెట్టుకొని వచ్చింది కార్లో మహి కోసం. మహికి చాలా నచ్చినాయి. సో మళ్ళీ ఇప్పుడు 2-3 days ఉంటాం కదా అని చెప్పి చేసింది. నేనైతే ఇప్పుడు తింటున్నాను. లాస్ట్ టైం కూడా నేను తింటే, లాస్ట్ టైం నేను మొత్తం షుగర్స్ అన్ని బంద్ చేసిన కాబట్టి. మమ్మీ వస్తున్నా, ఒక నిమిషం కెమెరా వల్ల మాట్లాడుతున్నా. పెరుగు బజ్జీ అంటే చెప్తా చూసినావు, అట్లుంది. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. నిజంగా బాగుంది. ఖచ్చితంగా చెప్పాను ఛానల్లో రెసిపీ పోస్ట్ చేస్తే గైస్. అంత బిజీ పనిలో పెట్టుకొని బయటికి వెళ్ళి నేను, చెల్లి, మహి ఇంకా పానీపూరి తినేసి ఇంటికి రాగానే ఇంకా జ్యువెలరీ అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే అస్సలు టైం ఉండదు. మాకు తెలుసు మా మమ్మీ చాలా బిజీ ఉంటుంది, ఈవెంట్ వాళ్ళదే కాబట్టి. సో ఇద్దరం ఖచ్చితంగా ఫైట్ చేసుకుంటామని చెప్పి ముందు రోజే ఏం వేసుకోవాలి ఏంటి అని డిసైడ్ అయినాం అనమాట. లైక్ ఇద్దరం సేమ్ శారీస్ కట్టుకున్నాం కాబట్టి వేసుకుంటే ఇద్దరం గోల్డే వేసుకోవాలి, లేకపోతే ఇద్దరం డైమండే వేసుకోవాలి అనుకున్నాము. బట్ మాకెందుకో శారీ కొంచెం లైట్ ఉంది కాబట్టి డైమండ్ ఫినిషింగ్ ఉన్న వేసుకుంటే అది ఇంకా లైట్గా కనిపిస్తుందేమో అనిపించింది. అందుకనే ఇద్దరం కలిసి గోల్డ్ వేసుకుందామని డిసైడ్ అయిపోయినాం. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత ముద్దుగా రెడీ అయినామో మేము ఇద్దరం, అసలు అందరి కళ్ళు మా పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరం సేమ్ వేసుకొని సిమిలర్గా ఉన్నాం కాబట్టి. హాయ్ బన్నీ, హలో ఆనా, హాయ్ చెప్పు. హే ఓవర్ యాక్షన్ దగ్గర ఎంతసేపు ఉంటే అంతసేపు రోలింగ్లోనే ఉంటుంది కెమెరా. ఎంతసేపు ఆడుంటే అంతసేపు రోలింగ్లోనే ఉంటుంది అంటున్నా. అన్నయ్య నాన్న ఏమో అడుగుతున్నావు అన్నయ్యని. సరే ఓకే, ఏం లేదు చెప్తాడు. అండ్ మా అన్న కూడా వచ్చేసింది అనమాట. మా అన్న రాగానే డిన్నర్ అంతా చేసుకొని ఇంకా అందరం కలిసి బయటికి వెళ్ళిపోయినాం అనమాట. లైక్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ కీస్ వాళ్ళకి ఇచ్చేసాం డెకరేషన్ వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కడి వరకు చేసారు ఏంటి అన్నది కనుక్కుందామని వెళ్ళాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు వరమాల ఇంకా మాది హెయిర్ది వేణి అవన్నీ ఇస్తారు కాబట్టి సో వెళ్ళి కలెక్ట్ చేసుకొని అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మాకు కొంచెం ఫ్రెష్ ఉంటాయని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. సో మేము వెళ్ళిన రోజే అక్కడ మధ్యాహ్నం ఎవరితో బర్త్డే ఫంక్షన్ అయింది అనమాట. బెలూన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నేను, మహి, మా అన్న, మా తమ్ముడు, మా ఇద్దరు చెల్లెలు అందరం. చాలా అంటే చాలా మంచి జరిగింది అనమాట. 2 days మొత్తం చాలా అంటే మెమరబుల్ డేస్ అని చెప్పొచ్చు నాకు. ఎందుకంటే చాలా థింగ్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. ఫంక్షన్ బాగా జరగాలి అని ఫైనల్గా చాలా బాగా జరిగింది. అన్నీ బాగా చూడమంటే చూడండి, నిన్నే చూస్తాను ఇప్పుడు. కరెక్ట్ చెప్పిండు మా అన్న. చెప్పిండు కానీ వినిపించుండదు. మమ్మీ హ్యాపీ యానివర్సరీ. ఏం కాదులే.
సో, ఇంకా మార్నింగ్ లేవగానే మమ్మీ, డ్యాడీకి ఇంకా విష్ చేసేసి నా పనులన్నీ నేను చూసుకున్నా. లైక్ ఫాస్ట్‌గా రెడీ అవ్వాలని చెప్పి. సో, ఇక్కడ మమ్మీ, డ్యాడీ బట్టలన్నీ దేవుడి దగ్గర పెట్టి, నానమ్మ, తాతయ్య దగ్గర పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ అదే జరుగుతది మా ఇంట్లో. అండ్ ఇక్కడ నేను గోల్డ్ చూపిస్తున్నా. మమ్మీ, డ్యాడీ ఏం తీసుకుర్రు ఏంది అనేది. మమ్మీ వచ్చి బ్యాంగిల్స్ తీసుకుంది. డ్యాడీ వచ్చి కడియం తీసుకుండ్రు. సో, ఇంకా కొత్త బట్టలేసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకొని, నెక్స్ట్ నానమ్మ, తాతయ్య అండ్ ఆంటీ దగ్గర దండం పెట్టుకుంటుర్రు. నాట్ స్పెషల్ డే. మేము మ్యాక్స్ బయటికెళ్ళేటప్పుడు కూడా నానమ్మ, తాతయ్య దగ్గర, ఆంటీ దగ్గర దండం పెట్టుకొని బయటికెళ్తామనమాట. మాకెప్పుడు ఒకే ఫీలింగ్ ఉంటది. లైక్ మేము ఫుల్ అంటే మా డ్యాడీ వాళ్ళు ఫుల్ కష్టపడే టైంలో మా నాన్నమ్మ, తాతయ్య అండ్ మా అత్తమ్మ అందరున్నారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళని చూసుకునే స్టేజ్‌కొచ్చేటప్పటికి వాళ్ళందరూ మాకు దూరంగా ఎళ్ళిపోయారనమాట. చాలా అంటే చాలా బాధేస్తది. గుర్తొచ్చినప్పుడల్లా చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ వస్తదనమాట మా అందరికి. డ్యాడీది ఈరోజు మ్యారేజ్ వాళ్ళది అది. వాళ్ళు ఫోన్ మాట్లాడితే ఒకరికొకరు వేరే పండుగ సాకిజు బా హాయ్ అక్క నిన్ను ఊరి ఏం కదా ఏంటి మన పెళ్ళి రాయలేదు. ఓహో ఇంట్లో ఫస్ట్ బోర్డులో చూసి పెళ్ళి మావాడి ఈరోజు మా డిఓపి కింద చేస్తా డిఓపి వస్తూ చిన్నాకి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ పోలే హాడే పెట్టి చెప్పిన సాయి నీకు ఫస్ట్ బా సాయికి తెలుసు మీకు వచ్చింది ఎలా సాయి సాయికి చూడు అందుకే హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మ. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే శతమానం భవతి సర్వైశ్వర్యం భవతి శతమి. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళిపోయినాం అనమాట. నెక్స్ట్ వీ వెంట్ టు ఫంక్షన్ హాల్. నాకైతే డెకరేషన్ చాలా 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 నచ్చింది. చాలా రీజనబుల్గా కూడా వచ్చింది. డెకరేషన్ డీటెయిల్స్ ఎవరికైనా ఈవెంట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అందరు వచ్చారా లేదా ఏంటి అన్నది. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే మనం ఏం గిఫ్ట్ ఇచ్చినాం, ఏం ఫుడ్ పెట్టినాం ఇది ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. మనం ఎట్లా మాట్లాడినాం, ఎట్లా రిసీవ్ చేసుకున్నాం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు ఏ ఈవెంట్లో అయినా. సో అందుకనే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అందరు వచ్చిరా, అందరు మాట్లాడుకుంటున్నారా, అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నా అని చెప్పి ఇంకా ప్యారలల్గా మహికి కూడా ఇక్కడ లైట్గా టచ్అప్ చేస్తున్నా. మా డాడీ కూడా లైట్గా మేకప్ వేసాం అనమాట మేము కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి. సో ఇది డెకరేషన్ క్లోజప్ లుక్ అనమాట. 25th యానివర్సరీ అని చెప్పి అట్లా మిడిల్లో అట్లా పెట్టించేసినాం. అవును అది కాదే చూడు సిరక్క చూడు చూడు అందరిని తీస్తున్నా. ఎవరెవరు వస్తారు చిన్నారి సో ముందు క్లిప్పింగ్లో ఉన్న వాళ్ళందరూ మా డాడీ సైడ్ ఫ్యామిలీ అనమాట. లైక్ మా ఓన్ ఫ్యామిలీ, మా పెద్దమ్మ, మా పిన్ని, మా అక్క వాళ్ళందరూ. లైక్ చాలామంది అనుకుంటారు ఎందుకు ఎప్పుడు డాడీ సైడ్ ఫ్యామిలీ చూపించదు, ఎప్పుడు మమ్మీ సైడ్ ఫ్యామిలీ అటంతా చూపిస్తుంది అని. ఎందుకంటే నేను చాలా కన్సర్న్ ఉంటాను వాళ్ళ దగ్గర. ఎందుకంటే అందరూ కెమెరా కంఫర్టబుల్ అవుతారు అవ్వరు. సో మనకు
వాళ్ళ కంఫర్టబుల్ లేనప్పుడు వెళ్ళి కెమెరా పెట్టి రికార్డ్ చేస్తా అని చెప్పకూడదు అనమాట. అందుకనే చాలా తక్కువ చూపిస్తా. ఇఫ్ దే ఆర్ రియల్లీ కంఫర్టబుల్ నేను మంచిగా రికార్డ్ చేస్తా. నాకేం ప్రాబ్లమ్ లేదు. మేము చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఈవెంట్ అంతా స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ చాలా షార్ట్స్‌లో చూయించిన. లైక్ దాండియా వేస్తూ మమ్మీ వాళ్ళని వెల్కమ్ చేసినాము అని చెప్పి. సో దాని తర్వాత స్టేజ్ మీద ఇంకా మా మామయ్య అండ్ మా ఆంటీ బట్టలు పెడుతున్నారనమాట. లైక్ మా మమ్మీ సైడ్ వాళ్ళు వచ్చి బట్టలు పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డాడీ సైడ్ వాళ్ళు అంటే మా ఆంటీ అండ్ మా మామయ్య వచ్చి బట్టలు పెడుతున్నారనమాట. సో అది కూడా ఇక్కడే అవుతుంది. అండ్ వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి మంచి అంటే ఒక డ్రీమ్ ఉండే అనమాట. మా పేరెంట్స్‌కి మంచి ఒక ఈవెంట్ చేయాలి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని చెప్పేసి. అందుకని ఫోటోషూట్ అన్నీ ప్లాన్ చేసాం. మా మమ్మీ, మా డాడీ ఎన్ని సార్లు వద్దు, వద్దు అన్నా సరే ఖచ్చితంగా కావాలి అని పట్టుబట్టి కూర్చున్నాను నేనైతే. ఎందుకంటే మాకు లైఫ్‌లో ఖచ్చితంగా ఒక మెమరీ ఉండాలి. ఇద్దరం డాటర్స్ అయినా సరే వాళ్ళకి ఏం తక్కువ చేయకుండా, ఎక్కడ ఏం చేయకుండా చేసినాము అని చెప్పేసి. సో ఇక్కడ మా మామయ్య, అత్తయ్య గోల్డ్ పెట్టి బట్టలు పెడుతున్నారనమాట. ఇంత బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేసామనమాట నేను గాని, మా చెల్లి గాని. మా చెల్లి చేయొచ్చు ఎందుకంటే అది ఇండిపెండెంట్ కాబట్టి. నేను అట్లా కాదు. పెళ్లయిపోయింది. ఆబ్వియస్‌గా వేరే ఫ్యామిలీలో ఉన్న డిపెండెంట్ కాబట్టి అందరి పర్మిషన్స్ తీసుకోవాలి. బట్ నా కేస్‌లో అట్లా లేదనమాట. మా మామయ్య గాని, మహి గాని, మా బావ గాని ఎవ్వరు గాని నేను ఏం చేస్తా అన్నా ఎప్పుడు అబ్జెక్ట్ చేయరు. అంటిల్ అన్లెస్ అది నాకు హార్మ్ అయితే తప్ప. ఇట్లా నేను మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, గోల్డ్ ఇద్దాం అనుకున్నా, నా దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళకి ఇట్లా ఖర్చు పెడదాం అనుకుంటున్నా అన్నప్పుడు మా మామయ్య, మహి, మా బావ ఎవ్వరైనా సరే ఇట్స్ ఓకే. నీ ఇష్టం. మీ పేరెంట్స్ నువ్వు పెట్టడంలో తప్పేం లేదు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని ఎప్పుడు అనుకోవద్దు అని చెప్పి. ఈ విషయంలో అయితే ఐయామ్ సో లక్కీ. మహి అయితే నాకు బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇవే మా మమ్మీ వాళ్ళకి మేము ఇయ్యబోయే గిఫ్ట్స్ అనమాట. సో, ఇంకా మా గిఫ్ట్స్ పెట్టడం అయిపోయినాక కూడా కేక్ కటింగ్ అవంతా అయిపోయింది. సో, అవంతా సినిమాటిక్ వీడియోస్ వచ్చినాక ప్రాపర్‌గా ఎడిట్ చేసి ఒక మంచి వీడియో పెడతా. సో, ఇప్పుడైతే నా దగ్గర నా ఫోన్‌లో రికార్డ్ చేసినంత వరకు పెడుతున్నా. ఇది మా పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అండ్ అందరం కలిసి డాన్స్ చేసేసినాం. లైక్ మమ్మీ సైడ్ ఫ్యామిలీ అందరం, డాడీ సైడ్ ఫ్యామిలీ అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ అందరూ చాలా బిజీ ఉన్నారనమాట. ఎందుకంటే మా సైడ్ మొత్తం చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు. సో, అందరూ పడుకొనున్నారు. వాళ్ళ దగ్గర టేక్ కేర్ చేయడానికే చాలామంది ఉన్నారు. అందుకనే పాసిబుల్ అవ్వలే. లేకపోతే ఫుల్ ఆన్ ఫన్ చేసుకుంటాం అనమాట అందరం కలిసి. మంచిగా డాన్సులు కూడా ఏస్తాము. సో, ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది. ఫుడ్ తినేసి ఇంకా పైకొచ్చేసి అన్నీ సార్ట్ చేస్తున్నాం అనమాట. పేమెంట్స్ ఎవరెవరికి ఇయ్యాలి ఏంటి అన్నది. అండ్ నేను, మహి అయితే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఏ ఈవెంట్ అయినా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఆబ్వియస్‌గా ఎవరో ఒకరు అలుగుతారో అట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయనమాట. బట్ ఈసారి అట్లాంటివి ఏం జరగకుండా ముందు జాగ్రత్తగా నేను, మహి అన్నీ చూసుకున్నాము. వీఆర్ లైక్ సో హ్యాపీ. ఈవెంట్ అంతా చాలా మంచిగా జరిగింది. అండ్ అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. అండ్ నాకు ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. మహి డ్రెస్ బాగుందా? మహికి ఆ కలర్ సెట్ అయిందా లేదా అని చెప్పి. మహి చాలా ఆలోచిస్తాడనమాట వేరే కలర్స్ ఏసుకోవడానికి. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మేమిద్దరం ఎట్లున్నాం ఏంటి అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. తాగడంట. ఇచ్చింది మమ్మీ. నానా బాగుంది బిల్లు. సో, ఇంకా ఈవెంట్ అయితే చాలా బాగా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా అందరం కలిసి ఇంటికెళ్ళిపోతున్నాం. సో, నేను చెప్పిన ప్రతి మాట ఇద్దరు డాటర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రిలేట్ అయితది. ఈవెన్ పేరెంట్స్‌కి గానీ, ఇంకా పెద్దవాళ్ళకి గానీ ఇఫ్ రిలేట్ అయితే నాకు ఖచ్చితంగా కమెంట్స్ చేసి చెప్పండి. ఆ కమెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తదనమాట. అండ్ యాహ్! ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.